పొట్ట చేత పట్టుకొని ఎక్కడో పట్నం వెళ్ళి బ్రతకడం కంటే గ్రామంలోని ఏదో ఒక చిన్న చితక వ్యాపారం చేసుకోవాలని ఎంతోమంది యువత కళ్ళు కంటుంటారు. ఆ కళలను సాకారం చేసుకోవడం కోసం ఊళ్ళో 4 రూపాయలు ఉన్నోళ్ళ దగ్గర 4 రూపాయలని తీసుకొని ఒక షాప్ పెట్టుకోవాలని అనుకుంటారు. మరి ఒక షాప్ పెట్టుకున్న తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండడానికి తాను ఉదయమే నిద్ర లేచి దేవుడికి దండం పెట్టి షాపులో కూర్చొని ఒక్కటికి 10 సార్లు తను సమానునే దేవుళ్ళలా చూసుకుంటూ తూడ్చుకుంటూ కూర్చుంటాడు. తన సమానుని తన ప్రాణంగా చూసుకుని కూర్చుంటాడు. తను రోజు ఒక బీడి కట్ట మొదలు పెద్ద పెద్ద సమానుల వరకు ఉద్ధరి పెడుతూ తీసుకొని పోతుంటే తన బాధ చెప్పడానికి వర్ణనాతీతంగా ఉంటుంది. ఒక గ్రామంలో ఒక్కరా ఇద్దరా ముగ్గురా అంటూ కొన్ని వందల మంది ఉద్దరం పెట్టి తీసుకొని పోయి ఆ డబ్బులని సమయానికి ఇవ్వకపోవడం ద్వారా ఆ షాపులో మరిన్ని సమాన్లు తెచ్చుకోవడానికి కూడా కొరత లభించి ఉంటుంది. ఒకసారి సమాన్ తీసుకుపోయిన మనిషి మళ్ళీ ఒకసారి డబ్బులు అడిగితే ఎక్కడ పోతున్నాయి ఇవ్వమా అంటూ సమాధానాలు చెప్తూ ఉంటారు. తాను రాసుకున్న ఖాతా బుక్కులను 1 కాదు 2 కాదు 3 కాదు ఎన్నో బుక్కులు ఖాతా బుక్కులను తీసుకొని అప్పులకు వడ్డీలను కడుతూ తన షాప్ని ఎల్ల తీసుకుంటూ తన కుటుంబాన్ని ఎల్ల తీసుకుంటూ తన పట్టణానికి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఏదో జీవనం చేసుకుందాం అనుకుంటున్న ఎంతో మందికి జరుగుతున్నటువంటి యథార్థ సంఘటన ఇది. కాబట్టి గ్రామాలలో జీవనం సాగించాలనుకునే వారికి జరుగుతున్నటువంటి ఈ విషయం గురించి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కేవలం ఒక కిరాణా షాప్ అనే కాదు, బ్రతుకు తెరువు కోసం ఊళ్ళో బట్టల షాప్ పెట్టిన వాళ్ళైనా, ఆటో నడుపుకునే వాళ్ళైనా, స్టీల్ సామాన్లు పెట్టిన వాళ్ళైనా, ఏ చిన్న కూరగాయల కొట్టు షాప్ పెట్టిన వాళ్ళైనా, ఎవరి దగ్గరైనా మన రోజు జీవనం గడవడానికి ఉద్దర తీసుకోవడం తప్పు కాదు. కానీ అదే సమయానికి వాళ్ళకు డబ్బులు ఇవ్వగలిగితే వారి జీవనం కూడా బాగుంటుందని ప్రతి ఒక్కరూ ఆలోచించారు. గ్రామంలో జరుగుతున్న ఈ యథార్థ సంఘటనను ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం మాత్రమే చేసినటువంటి చిన్న ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.